ముందుగా ఈరోజు పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు ఒకసారి చూద్దాం. ముందు నమస్తే తెలంగాణ. ఇది కాంగ్రెస్ పరిపాలన, మా మాటకు విలువేది, రగులుతున్న మంత్రులు అంటూ ప్రధానమైన వార్త మనకు కనిపిస్తూ ఉంది. మంత్రులను నమ్మని సీఎం, సీఎంను నమ్మని మంత్రులు అంటూ ఈ అంశం కాంగ్రెస్ పరిపాలన ఎట్లా సాగుతోంది, ఒకరంటే ఒకరికి విలువ లేదు, అలాగే అంతర్గతంగా కూడా రగిలిపోతూ ఉంది మంత్రివర్గం కావచ్చు, ముఖ్యమంత్రి అనే అంశం ప్రధానంగా కనిపిస్తోంది. రాష్ట్ర కాంగ్రెస్లో అంతర్గత ప్రజాస్వామ్యానికి పాత్ర, సీఎం రేవంత్ రెడ్డి కర్రపెత్తనంపై మంత్రులు గరం అవుతున్నారనే అంశం మనం చూస్తున్నాం. తమను ఉత్సవ విగ్రహాలుగా మార్చేశారంటూ ఆవేదన, ప్రజల ముందు డమ్మీలుగా చూపిస్తున్నారనే ధ్వజం, విజయాలు తన ఖాతాలో, వైఫల్యాలు మా నెత్తిన వేస్తారా అంటూ మంత్రులంతా కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారనే విషయం కూడా కనిపిస్తోంది. ప్రతి శాఖలో శాడో మంత్రులను పెట్టారంటూ నిపుణులు, మంత్రులంటే నమ్మకం గౌరవం అసలే లేదనే ఆవేదన, ఇట్లాగైతే కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి రాదని స్పష్టీకరణ అంటూ ఇప్పటికే ప్రజల్లో ఆ చర్చ విస్తృతంగా జరుగుతున్న నేపథ్యంలోనే పూర్తిగా కాంగ్రెస్ సర్కార్లో అంతర్గతంగా కూడా కుమ్ములాటలు చాలా స్థాయికి చేరాయి. ప్రతి ఒక్కరు కూడా ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటా ఉన్నారు. ఒకరి మధ్య ఒకరికి నమ్మకం కూడా లేని పరిస్థితి కనిపిస్తుంది. దాంతోపాటు కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని స్పష్టంగా సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలోనే ఇక ఎవరి వ్యవహారాలు వారు నడిపిస్తున్నారనే అంశం కూడా మనకు ఈ కథనంలో కనిపిస్తూ ఉంది. మంత్రులు వర్సెస్ అధికారులు అంటూ ఈ వార్త, యూనిఫామ్ల పంపిణీలో ఒకరిపై ఒకరు నిందులు, ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా పనిచేయడం లేదు, అలాగే సంక్షేమ శాఖల అధికారులపై కూడా మంత్రుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి, ఆలస్యంగా అనుమతులు ఇచ్చి మమ్మల్ని బాధితులను చేస్తారా అంటూ అధికారులు కూడా మంత్రులపైన నిరసన వ్యక్తం చేస్తున్నారనే విషయం కూడా కనిపిస్తుంది. మంత్రుల తీరుపై నొచ్చుకుంటున్న సీనియర్ ఐఏఎస్లు అంటూ గతంలో కేసీఆర్ గారి హయాంలో ఐఏఎస్ అధికారులకు ఒక పగడ్బందీ ప్రణాళికను అందించే సంస్కృతి ఉండేది. ప్రతి అంశానికి సంబంధించి ఒక లాజికల్ కంక్లూజన్కు తీసుకొచ్చే వరకు కూడా పునాది నుంచి దాన్ని స్ట్రీమ్లైన్ చేసి దాన్ని ల్యాండ్ చేసే వరకు కూడా పటిష్టమైన ప్రణాళిక ఉండేది. కానీ ఇప్పుడు ప్రణాళికలు లేవు, కార్యాచరణ లేదు, చివరికి తమను బాధ్యులను చేస్తూ తమపై బురద జల్లడం అనేది అత్యంత దుర్మార్గం అని చెప్పి సీనియర్ ఐఏఎస్లంతా కూడా మండిపడుతున్నారనే విషయం కూడా ఈ కథనంలో మనకు ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఇక ఆల్ ఇండ్ భూముల్లో హిల్ట్ దందా అంటూ మరో వార్త, గోపన్పల్లిలో ఉన్న ఖరీదైన ఆల్ ఇన్ ఫ్యాక్టరీ భూములకు టెండర్, పరిశ్రమల అభివృద్ధికి గతంలో సర్కారు ఏకంగా 53 ఎకరాల భూసేకరణ, ఏటా వందలాది మందికి ఉపాధి కల్పిస్తామని యాజమాన్యం హామీ, చివరికి ఫ్యాక్టరీ మూసేసి ఏండ్లుగా సినిమా షూటింగ్లకు అద్దె, కోట్లలో అర్జన అంటూ ఈ వార్త. హిల్ట్ పాలసీ కింద అనుమతులు ఇచ్చేందుకు సిద్ధమైన పరిశ్రమల శాఖ, ఇక్కడి ముఖ్య నేత ఆదేశంతో దగ్గరుండి పనులు చక్కబెడుతున్న ఆత్మ అంటూ వార్త కనిపిస్తూ ఉంది. హిల్ట్ కింద అనుమతికి పొరుగు రాష్ట్ర ముఖ్య నేతను ఆ ఓనర్స్ ఆశ్రయించారు. ఆ ఓనర్స్ ఆశ్రయించిన మరుక్షణమే మొత్తం వ్యవహారం అంతా నడిపించేశారంటూ ఈ అంశం కనిపిస్తుంది. పనిలో పనిగా హెచ్సియుకు చెందిన మరో 20 ఎకరాల పైన కూడా నేతలు కన్నువేశారు. 118 ఎకరాల్లో ఆకాశ హార్మయాల నిర్మాణానికి ఒక సంస్థతో డీల్ కూడా కుదిరిందనే విషయం కనిపిస్తోంది. విలువైన భూములను అన్యాక్రాంతం చేసే, అలాగే అనుయాయులకు కట్టబెట్టే పన్నాగాలు నడుస్తూనే ఉన్నాయి. చివరికి హెచ్సియుకు సంబంధించిన విలువైన మరో 20 ఎకరాల భూమి కూడా కబలిస్తూ ఉన్నారనే విషయం కూడా మనకి ఈ కథనంలో కనిపిస్తోంది. అలాగే జస్టిస్ ఎంఆర్ఓ అంటూ మరో వార్త, రావల్కోల్ గోల్మాల్ అంటూ ఈ అంశం, సివిల్ కోర్టు తీర్పును తనకు తానే ఇచ్చేసుకున్న తహసీల్దార్ అంటూ ఈ అంశం మనకు కనిపిస్తోంది. హైకోర్టులో స్టే ఉండగానే ఆర్డీఓ ఓఆర్సీ ప్రొసీడింగ్స్ జారీ చేశారనే విషయం ఇక్కడ మనం చూస్తున్నాం. ఇది కోర్టు ధిక్కరణ కిందికి వస్తుందంటూ న్యాయ నిపుణులు కూడా స్పష్టం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వ భూమిని కాపాడాల్సిన సివిల్ సర్వెంట్స్ రాజకీయం చేస్తున్నారనే విషయం ఇక్కడ ప్రధానంగా కనిపిస్తుంది. రావల్కోల్ 275 ఎకరాల భూదందంలో అన్నీ కూడా ఉల్లంఘనలే కనిపిస్తూ ఉన్నాయి. తుది అంకాన్ని వెంటనే ముగించాలంటూ పెద్దల సింహ గర్జన అంటూ ఈ అంశం కూడా కనిపిస్తోంది. ఇక అన్నిటికంటే ముఖ్యంగా నిన్న ఖమ్మంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు పర్యటించారు. కార్యకర్తలతో నేరుగా మాట్లాడారు. అనేక కీలక అంశాలను ఆయన ప్రస్తావించారు. ఒకరు ఘరానా దొంగ అయితే మరొకరు గజ దొంగ అంటూ నిన్న ఆయన ధ్వజమెత్తిన అంశం ప్రధానంగా కనిపిస్తోంది. రాష్ట్రంలో దొరికినంత దోచుకుంటున్న మంత్రులు, ఖమ్మంలో 3 మోసగాళ్ళు ఉన్నారంటూ ఆయన మండిపడ్డ విషయం ప్రధానంగా ఈరోజు అన్ని పత్రికల్లో కూడా మనం చూస్తూ ఉన్నాం. విస్తరిస్తున్న పొంగులేటి అవినీతి సామ్రాజ్యం అంటూ ఆయన ధ్వజమెత్తారు. 20 లక్షల ఇండ్లు కట్టనిదే ఓట్లు అడగనన్న మాట ఏమైందంటూ ఆయన మంత్రిని సూటిగా ప్రశ్నించిన విషయం కనిపిస్తూ ఉంది. సగం కాలం పూర్తయిపోయింది, ఇప్పటికే 10 లక్షల ఇండ్లు కట్టాలి, మరి ఎన్ని కట్టారు మీరు? 20 లక్షల ఇండ్లు కట్టిన తర్వాతే ఓట్లు అడుగుతామన్న మీ హామీ ఏమైందంటూ ఆయన సూటిగా నిలదీసిన విషయం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పటికైనా ఆ మాట మీద నిలబడతారా? పాలేరు నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ ఫైర్ అంటూ ఈ అంశం మనం చూస్తున్నాం. ఎస్ఐఆర్పై శ్రేణులు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని కూడా ఆయన సూచించారు. ఓటర్లను
తొలగించే ఒక కుట్ర కొనసాగుతున్న నేపథ్యంలోనే నిజమైన ఓటర్లను కాపాడుకునే బాధ్యత, వారికి సంబంధించి కొత్త ఓటర్ల జాబితాలో కొత్త ఓటర్లకు సంబంధించిన నమోదు ప్రక్రియను కూడా కార్యకర్తలు దగ్గరుండి పూర్తిగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ప్రతి కార్యకర్తకు, ప్రతి గులాబీ సైనికునికి రానున్న రోజుల్లో డిజిటల్ కార్డు ఇవ్వబోతున్నామని చెప్పి స్పష్టం చేశారు. పార్టీకి సంబంధించిన సభ్యత్వ నమోదుకు సంబంధించిన ప్రక్రియ కూడా రాబోతున్న నేపథ్యంలోనే పూర్తిగా ప్రతి కార్యకర్తకు కూడా డిజిటల్ కార్డు ఇచ్చేందుకు కూడా పార్టీ ఇప్పటికే కసరత్తు ప్రారంభించిన అంశాన్ని కూడా నిన్న ఆయన ప్రస్తావించిన పరిస్థితి కనిపిస్తోంది. దీంతోపాటు రైతు బీమా గల్లంతో అంటూ మరో వార్త కూడా మనం చూస్తున్నాం. కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మకమైన పథకాల్లో రైతు బీమా ఒకటి. ఇప్పటికే రైతు బంధును ఎగనామం పెడతా ఉన్నారు. మరోవైపు రైతు బీమా కూడా గల్లంతవుతుందనే ఆవేదన, ఆందోళన కనిపిస్తూ ఉంది. తెలంగాణలో నిలిచిపోయిన పథకం, ప్రీమియం కట్టని రేవంత్ సర్కార్ అంటూ ఈ వార్త. దాదాపు 440 కోట్ల బకాయిలు ఉన్నాయి. 7,600కు సంబంధించిన క్లెయిమ్లు కూడా పెండింగ్లో ఉన్న పరిస్థితి. అనేక కారణాలతో మరణించిన 7,600 మంది రైతులకు సంబంధించిన కుటుంబాలన్నీ కూడా ఆవేదనతో ఉంటే, వారంతా కష్టాల్లో ఉంటే, ఆర్థికంగా చితికిపోయి ఉంటే వారికి సంబంధించిన క్లెయిమ్స్ రాని పరిస్థితి. 441 కోట్లు చెల్లించకపోవడంతో క్లెయిమ్స్ పెండింగ్లో పడ్డాయి. ఆయా రైతు కుటుంబాలకు తప్పని గోస అంటూ ఈ వార్త. గతంలో టంచన్గా రైతు బంధు మాత్రమే కాకుండా రైతు బీమాకు సంబంధించిన ప్రీమియంను కూడా ఎప్పటికప్పుడు చెల్లించడంతో రైతు కుటుంబాలకు, 70 లక్షల మంది రైతు కుటుంబాలకు కొండంత భరోసాను, కొండంత మద్దతును అండగా నిలిచారు కేసీఆర్ గారు. కానీ కేసీఆర్ గారి పథకాలు వ్యవసాయానికి, రైతుకు రక్షణ వలయంగా అమలు చేసిన ఒక్కో పథకం నీరుగారిపోతోంది. ఇప్పటికే రైతు బంధు, ఇప్పుడు తాజాగా రైతు బీమా కూడా గల్లంతవడం అనేది వ్యవసాయ రంగానికి రోజురోజుకు చుట్టుముడుతున్న సంక్షోభానికి ఒక నిలువెత్తు నిదర్శనంగా, అలాగే రైతులు ఆగ్రహానికి కూడా ప్రధాన కారణంగా కనిపిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. రైతు బీమాకు సంబంధించిన పథకాన్ని నిర్వీర్యం చేయడం అంటే కేసీఆర్ గారి ఆనవాళ్లను చెరిపేసే కుట్రలో భాగంగానే ఇదంతా కూడా జరుగుతుంది. కాబట్టి రైతాంగం ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర సర్కార్ను క్షమించదని కూడా ఇప్పటికే ప్రతి ఒక్కరు హెచ్చరిస్తున్న అంశం కూడా మనకు ప్రధానంగా కనిపిస్తూ ఉంది.